టీవీలో చూసాను. అమ్మ దినం, నాన్న దినం, వాళ్ళ దినం, వీళ్ళ దినం, ఏదో దినం, తద్దినం అని ప్రోగ్రాం జరుగుతూ ఉంటాయి. దానికి శుభాకాంక్షలు కూడా జరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడు వాడుతూనే ఉన్నాం కదా, కాబట్టి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు విదేశాల వాళ్ళు 16-17 ఏళ్ళు కానీ పిల్లల్ని ఇంట్లో నుంచి తన్ని తరిమేస్తారు. పోయి మీ బతుకుల మీద బతకండి, మీ ఇష్టమైన చదువు చదువుకోండి, మీ ఇష్టం వచ్చిన దాన్ని పెళ్లి చేసుకోండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో కాపురాలు చేయండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని కాలండి అని చెప్పి చెప్తారు వాళ్ళు. అటువంటి కల్చర్ ఉన్న వాళ్ళు పాపం సంవత్సరానికి ఒకసారి అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి వచ్చి, అమ్మ ఇది అమ్మ తినం, ఇది నాన్న తినం, ఇది నీ తద్దినం అని చెప్పి చెప్పుకొని ఉంటారు. మనకు అవసరం లేదు. మనం ఎప్పుడు అమ్మతోనూ నాన్నతోనే ఉన్నాం. మనం వాళ్ళలాగా వీధుల్లో పడితే అలా పశువులాగా. కాబట్టి మనం ప్రత్యేకంగా వాడిని ఉన్న చూసి వాళ్ళ సంఖ నాకు ఎక్కర్లేదు. కాబట్టి వేసేసి ఈ దిక్కుమాల ఇంతకుముందు లేని ఆచారాలను ఇక్కడ తీసుకొచ్చి పెట్టద్దు. ఆ పెంటనంతా మనకు అవసరం లేదు. మనకి ఒకటే దినం ఉంది, అమ్మతో నాన్నతో కలిసి ఉండే దినం. ఆ విధంగా చేయండి. జీవితకాలం వాళ్ళని సంతోషంగా ఉండేలా చూసుకోండి. అప్పుడు అంతేగాని అమ్మని నాన్నని వృద్ధాశ్రమాలకు వచ్చేసి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసే దరిద్రపు ఆచారాలు మనకొద్దు అని నా భావన. వాళ్ళకి బతుకుండంగా వాళ్ళతో కలిసి ఉండడం, వాళ్ళకింత ముద్ద పెడదాం, ఈ రెండు చేస్తే వాళ్ళని సంతోషంగా ఉండేలాగా చేయగలిగితే చాలు, నీ యొక్క రుణం తీరిపోతుంది. అంతేకాని వాళ్ళని బతుకున్నప్పుడు ఆస్తుల కోసం రకరకాలుగా వేధించి వాళ్ళని ఇంట్లో నుంచి తరిమేసి వృద్ధాశ్రమాల పాలు చేసి ఎవరెవరి పడేసి వదిలేసి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రతి నెల మాసికాలు నేతితో గారెలు పెట్టి తద్దినాలు పిండాకులు పెట్టి వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు పందిలా భోంచేయడం కాదు. అది కాదు. వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళతో గడిపి వాళ్ళతోనే ఉండి వాళ్ళతోనే తిని వాళ్ళతోనే పండుకుంటే అప్పుడు అది నువ్వు నిజంగా నీ అమ్మకి నీ నాన్నకి కృతజ్ఞత తెలిపిన వాళ్ళు. అంతేగాని వాడేవాడు మాతృ దినోత్సవం, ఫాదర్స్ డే, తాత దినోత్సవం, తద్దినం దినోత్సవం వాడెవడో జరిపాడని మనం జరపాల్సిన అవసరం లేదు. ఇది నా అభిప్రాయం. కాబట్టి బతుకున్నప్పుడు ఇంత అందం పెట్టండి. చచ్చాక నువ్వు పిండం పెడతావు, పిండాకుడు పెడతావు, అది నీ ఇష్టం. పెట్టవు. బతుకున్నప్పుడు ముందు అన్నం పెడితే చాలు. చచ్చిన తర్వాత ప్రతి నెల వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళకి పిండాకుని పెట్టి నువ్వు పిండం తినక్క. ఇది నా అభిప్రాయం.